తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ సకల సృష్టికి దృష్టి, వాక్కు, క్రియ ఇవన్నీ ఆ జగన్మాత కరుణా కటాక్షాలి. చదువుల సరస్వతిగా, వేదమాతగా ఈ తల్లిని మించిన దైవం కానీ, మంత్రాన్ని మించిన మంత్రం కానీ ఈ ప్రపంచంలోనే లేదని ఆర్యోక్తి. ఈ తల్లే గాయత్రి మాత. ఈ జగన్మాతను ఒక్కసారి మనసారా స్మరిస్తే చాలు సకల అరిష్టాలు నిర్మూలనమవుతాయంటారు. సమస్త శక్తుల్ని తనలో నిక్షిప్తం చేసుకున్న ఈ వేదమాత గాయత్రీదేవి కొలువైన దివ్యాలయం విద్యుత్ నగర్. హైదరాబాద్ నగరంలోని BHELకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం పదండి. వందే వందారు మందారం గాయత్రీం వేదమాతరం విద్యున్నగర నిలయాం పద్మాలయ రవిప్రభాం విద్యున్నగర ప్రవాసిన్యాం అఖిలాభీష్టపరాత్మికాం పద్మాలయ సదా శాంతం వందే శ్రీ వేదమాతృకాం. జగన్మాత పలు విధాల్లో, పలు చోట్ల, పలు రకాలుగా వ్యక్తమవుతుంటుంది. సప్తకోటి మహామంత్రాలలో గాయత్రి మంత్రం మొట్టమొదటిదిగా చెప్పబడింది. వేదమాత అయిన గాయత్రి మంత్రంలో 24 మంది దేవతలు, బీజాక్షరాలు, ఋషులు, శక్తులు దాగి ఉన్నాయి. ఆ వేదమాత సమస్త దేవతల శక్తి రూపంగా పంచముఖాలతో కొలువు తీరిన కోవెల హైదరాబాద్ BHEL విద్యుత్ నగర్ కాలనీ ప్రాంతంలో నెలకొని ఉంది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ BHEL తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల కొరకు నిర్మించిన స్వగృహాల సముదాయమే ఈ విద్యుత్ నగర్ కాలనీ. కాలనీలోనికి ప్రవేశించే ప్రధాన ముఖద్వారం నుండి కుడివైపున కాలుష్యానికి దూరంగా ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఈ గాయత్రి క్షేత్రం వివిధ ఆలయాల సమూహం. ఇక్కడ కొలువైన ఇతర దేవతామూర్తులందరూ పంచముఖాలను కలిగి ఉండటం ఈ దివ్యాలయ ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించిన భక్తులు ముందుగా తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను గైకొని పరబ్రహ్మ స్వరూపిణి అయిన గాయత్రి మాతను స్మరిస్తూ ముందుకు కదులుతారు. సమీపానే ఉన్న తులసి కోట చుట్టూ భక్తి ప్రదక్షిణలు కావిస్తారు. దీనికి దగ్గర్లోనే ఉన్న ధ్వజస్తంభం ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. ఊర్ధ్వగామి అయిన ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణంగా భక్తులు భావిస్తారు. ధ్వజస్తంభ దర్శనాంతరం భక్తులు ఆలయ ప్రాంగణ ప్రాకారాలపై కొలువు తీరిన వివిధ దేవీ దేవతల మూర్తి రూపాలను దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి లోనవుతారు. శ్వేతవర్ణ శోభితమైన ఆలయ ప్రాంగణం ప్రశాంతతకు వేదికలా భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి వాహనమైన నల్లరాతి హంసమూర్తి భక్తులకు కనిపిస్తుంది. ఈ హంస స్వచ్ఛతకు ప్రతీకగా చెబుతారు. గర్భాలయంలో కొలువైన శ్రీ పంచముఖ గాయత్రీమాత దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని భక్తులు మహదానందాన్ని పొందుతారు. ఆ విశేషాలేంటో వీక్షించండి. गायत्री शुभ फलदात्री, गायत्री शुभ फलदात्री, सावित्री वेद वरदात्री, गायत्री शुभ फलदात्री. वेद मंत्र जननी सकल यंत्र तंत्र सुजनी, वेद मंत्र जननी सकल यंत्र तंत्र सुजनी, हंस वाहनी योग धारिणी ब्रह्म तेजो विवर्धनी, गायत्री शुभ फल
फलदात्री गायत्री शुभ फलदात्री విఘ్నాలను నివారించే దైవం వినాయకుడు. సకల కార్యాలు ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాలంటే వినాయకుడిని ఆశ్రయించాల్సిందే. అలాంటి వినాయకుడు అమ్మవారి కుడి భాగంలో పంచముఖ నాగ పడగనీడలో కొలువుదీరాడు. అమ్మవారికి కుడివైపు భాగంలో ఉన్న నల్లరాతి పంచముఖ ఆదిశేషు లక్ష్మీ గణపతి మందిరానికి భక్తులు బయలుదేరతారు. గర్భాలయంలో పంచముఖ ఆదిశేషు లక్ష్మీ గణపతి మహా సౌందర్యంతో తేజరిల్లుతూ అసమాన దివ్య వర్చస్సుతో దీప్తిస్తూ ఉంటాడు. సర్వాలంకారాలతో స్వామి పుష్ప సౌందర్యంతో భాసిల్లుతూ ఉంటాడు. పుష్పహారాలు అలంకృతంగా అమందానంద భరితంగా అమరి ఉంటాయి. స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని గాంచిన భక్తులు తన్మయపూరితులవుతారు. అభయానందాన్ని, సుఖ సంతోషాల్ని, జయలాభాల్ని, సిద్ధిని, బుద్ధిని, సంతోష క్షేమాల్ని జంటగా అందించే స్వామిని భక్తులు సదా అండగా ఆసరాగా ఉండమంటూ వేడుకుంటారు. మొదలుపెట్టే పనులన్నీ సకాలంలో నిర్విఘ్నంగా పూర్తి అవుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రీ పంచముఖ గాయత్రీమాత సన్నిధికి ఎడమవైపు ఆంజనేయ తత్వానికి మూల దైవమైన పంచముఖ మహాలింగేశ్వర స్వామి సన్నిధి నెలకొని ఉంది. ఈ దివ్య మందిర దర్శనం చేసుకుందాం పదండి. అనంతరం భక్తులు పంచాయతన సహిత శ్రీ పంచముఖ ఉమా మహేశ్వర స్వామి మందిరానికి బయలుదేరతారు. ధ్వజస్తంభ సమీపంలో ఉన్న నల్లరాతి నందీశ్వరుని దర్శించుకొని తమ కష్టాల్ని పరమేశ్వరునికి విన్నవించమని నంది చెవులలో వినమ్రంగా చెబుతారు. ఇలా చెప్పటం వలన నందీశ్వరుడు సంతసించి స్వామివారికి భక్తుల గోడును విన్నవిస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. గర్భాలయంలోని ముగ్ధ మనోహరమైన ఆ పంచముఖేశ్వరుడి దర్శనం భక్తులకు మహదానందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ కొలువైన శివునికి 5 ముఖాలు: సద్యోజాత, వామదేవ, ఈశాన, తత్పురుష, అఘోర అని పురాణాలలో చెప్పటం జరిగింది. దేదీప్య ప్రభా సమన్వితంగా వెలుగందే పంచాయతన సహిత పంచముఖ ఉమామహేశ్వర స్వామి మూర్తి భక్తులకు నేత్రపర్వం చేస్తుంది. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय. ఆంజనేయ స్వామి అనగానే రామభక్తి, జ్ఞానం మూర్తీభవించిన దైవంగా మన మనోఫలకాలపై స్ఫురణ కలుగుతుంది. సర్వదేవతా శక్తిమయంగా భాసిల్లుతున్న ఆ స్వామి గాయత్రీమాత ఆలయ ప్రాంగణంలో పంచముఖాలతో విరాజిల్లుతున్నాడు. ఆ స్వామి దర్శనం సభక్తికంగా చేసుకుందాం పదండి. అనంతరం భక్తులు దక్షిణానికి అభిముఖంగా ఉన్న పంచముఖ హనుమాన్ మందిరానికి చేరుకుంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి రూపం ఎంతో విలక్షణత్వం, వైవిధ్యాన్ని, విశిష్టతను సంతరించుకుంది. నరసింహుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వరాహస్వామి, ఆంజనేయుడు ఈ పంచస్వరూపాలు ఒకే తత్వానికి సంబంధించిన విభిన్న వ్యక్తీకరణాలుగా భావిస్తారు. స్వామి ధరించిన ప్రతి ముఖారవిందానికి ఒక్కో విశేషం ఉంది.
ఆ స్వామి దర్శనం సర్వశ్రేయోదాయకంగా భక్తులు భావించి భక్తి ప్రణామాలు సమర్పించుకుంటారు. అనంతరం సమీపంలో ఉన్న నవగ్రహ మంటపానికి భక్తులు చేరుకుంటారు. తమకున్న గ్రహబాధలు తొలగిపోవాలని మనసారా వేడుకుంటారు. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని గోశాలకు బయలుదేరతారు. సకల దేవతలు ఈ పవిత్రమైన గోమాత శరీరంలో కొలువై ఉండటం వలన గోమాతను దర్శించిన స్మరించిన పుణ్యం లభిస్తుంది. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి, హనుమత్ జయంతి, గణేశ నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రులు, కార్తీక మాస వ్రతాలు, వనభోజనాలు, ఆయా ఆలయాల వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయి. దసరా శరన్నవరాత్రులలో అమ్మవారికి 9 అలంకరణలు, హోమములు, అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు, లలితా పారాయణలు, బతుకమ్మల పూజలలో ఈ ఆలయం సందడిగా ఉంటుంది. ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో ఈ ఆలయం మిరిమిట్లు గొలుపుతుంది. వందలాది మంది సమక్షంలో జరిగే ఈ వేడుక సంరంభం కడు రమణీయంగా గోచరమవుతుంది. మహిళా భక్తులు విధిగా ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ పూజలను నిర్వహిస్తారు. వేదమాత గాయత్రీదేవి కరుణాస్వరూపిణి. ఈ సృష్టి గమనానికి జగత్కారక శక్తి. ఆ తల్లి ఆశీస్సులు మనందరిపై ఎల్లడలా వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.